సోషల్ మీడియా వినియోగం వచ్చాక సమాజంలో విద్వేషపూరిత ప్రసంగాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు అధికమవుతున్నాయి. ముఖం చూపించకుండా నచ్చినట్లు కామెంట్ చేసే అవకాశం ఉండడంతో కొందరు రెచ్చిపోయి మరీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా స్త్రీలు, కులం, మత ప్రాతిపదికన విద్వేషాలు రెచ్చగొట్టేలా అవమానించే రీతిలో కామెంట్స్ చేస్తూ శునకానందం పొందుతున్నారు. అయితే ఇకపై అలాంటి వారి ఆటలు సాగవు. అలాంటి విద్వేషపూరిత ప్రసంగాలు, వ్యాఖ్యలకు చెక్ పెట్టడం కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ద్వేషపూరిత ప్రసంగాలకు అడ్డుకట్ట వేయడం కోసం హేట్ స్పీచ్ బిల్లును ప్రవేశపెట్టింది. ఇకపై విద్వేషపూరిత ప్రసంగాలు, పోస్టులు, రచనలు చేసే వారికి భారీ మొత్తంలో జరిమానా, జైలు శిక్ష విధిస్తారు. అలాగే ఈ నేరాలను నాన్ బెయిలబుల్ నేరాలుగా పరిగణించడం ఈ బిల్లు ముఖ్య లక్ష్యం. తరచూ ఇలాగే విద్వేషపూరిత చర్యలకు పాల్పడితే వారికి 10 ఏళ్ల జైలు శిక్ష, ₹1,00,000 వరకు జరిమానా విధించేందుకు అవకాశం ఉంది. అయితే దీనిపై విపక్షాలు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ బిల్లును స్పీకర్ సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేశారు. రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించిన ఈ బిల్లును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరపున తెలంగాణ ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రి డి. శ్రీధర్ బాబు తెలంగాణ ద్వేషపూరిత ప్రసంగాలు మరియు ద్వేషపూరిత నేరాల బిల్లు 2026ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లుపై బీజేపీ, ఎంఐఎంలు, సిపిఐ పార్టీలు పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో అసెంబ్లీ ఏకగ్రీవ నిర్ణయం మేరకు మార్చి 30 దీనిని సెలెక్ట్ కమిటీకి పంపారు. దీని ప్రకారం ఇకపై స్త్రీ, పురుష, లైంగిక, జన్మస్థలం, కులం, మతం, జాతి, వర్గం, నివాసం, తెగలు, భాష, అశక్తత వంటి వాటికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు, ప్రసంగాలు చేయడం నిషేధించడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. అలాగే మాటల ముద్రణ, ప్రచురణ, ఎలక్ట్రానిక్ మీడియా సాధనాల ద్వారా సమాచార మార్పిడి జరిగిన ఈ హేట్ స్పీచ్ చట్టం పరిధిలోకి వస్తాయి. ఈ బిల్లు ద్వారా అభ్యంతరకర సమాచారం, సందేశం వంటివి ఉంటే వాటిని తొలగించాలని ఎలక్ట్రానిక్ మీడియాతో సర్వీస్ ప్రొవైడర్లను హెచ్చరించేందుకు అధికారులకు అధికారం ఉంటుంది. ఈ బిల్లు చట్టరూపం దాల్చితే ఇకపై మీడియా, సోషల్ మీడియాలోనే కాక రచనల్లో సైతం ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేసినా, రెచ్చగొట్టేలా పోస్టులు చేసినా జైలు శిక్షతో పాటు జరిమానా తప్పదని హెచ్చరిస్తున్నారు. కర్ణాటకలో సైతం ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అయితే అక్కడ ద్వేషపూరిత ప్రసంగాల బిల్లులో ద్వేషపూరిత ప్రసంగం, ద్వేషపూరిత నేరాలకు అక్కడ ప్రభుత్వం ఇచ్చిన నిర్వచనాలపై విమర్శలు వచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హేట్ స్పీచ్ బిల్లుకు కర్ణాటక బిల్లుతో కొన్ని పోలికలు ఉన్నప్పటికీ నివారణ చర్యలకు సంబంధించి నిబంధనలో తెలంగాణ బిల్లు పలు ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. తెలంగాణ ముసాయిదా చట్టం ప్రకారం
పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవాలంటే సదరు వ్యక్తి గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడిన రికార్డు ఉండాలి. ఇది భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలగకుండా చూసేందుకు పెట్టిన సేఫ్ గార్డ్లా కనిపిస్తోంది. కర్ణాటక బిల్లుతో పోలిక. కర్ణాటక చట్టంలో ఎవరైనా సరే అనుమానం ఉంటే ముందస్తుగా అదుపులోకి తీసుకొని అవకాశం ఉంది. కానీ తెలంగాణ బిల్లు కేవలం పాత నేరస్తులపైనే దృష్టి సారించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హేట్ స్పీచ్ బిల్లును విపక్షాలైనటువంటి బీఆర్ఎస్, బీజేపీ, ఏఐఎంఐలు, సిపిఐ పార్టీలు వ్యతిరేకించడమే కాక ఏకగ్రీవంగా దీనిని సెలెక్ట్ కమిటీకి పంపాలని కోరాయి. అందుకు కారణాలు ఈ బిల్లులో ద్వేషపూరిత ప్రసంగం అనే పదానికి స్పష్టమైన నిర్వచనం లేదు కనుక ప్రభుత్వం తనపై విమర్శలు చేసే రాజకీయ ప్రత్యర్థులపై దీన్ని ప్రయోగించే ప్రమాదం ఉందని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ బిల్లు ద్వారా ముందస్తు నివారణ చర్యల పేరుతో పోలీసులకు మితిమీరిన అధికారాలు ఇవ్వడం అవకాశం లభిస్తుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే ఇది పౌర హక్కులకు ఉల్లంఘనకు దారితీస్తుందని, అధికార పార్టీ సూచన మేరకు పోలీసులు ప్రభుత్వంపై విమర్శలు చేసే వారిపై చర్యలు తీసుకుంటారని, ఇది వాక్ స్వాతంత్రానికి కాలాయడమేనని ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ బిల్లులో ఏది విమర్శ, ఏది ద్వేషం అనే దానిపై చట్టంలో మరింత స్పష్టత కావాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ బిల్లుపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. ప్రభుత్వం శాంతి భద్రతల పేరు చెప్పి సోషల్ మీడియాపై నియంత్రణ చేసేలా బిల్లు తీసుకొస్తుందన్నారు. ఈ బిల్లులోని శిక్షలకు ముందస్తు బెయిల్ ఉండదని, ఇది పక్కా పథకం ప్రకారం రాజకీయ ప్రత్యర్థులు, ప్రభుత్వ వ్యతిరేక విమర్శకులు చేసే వారిని కఠినంగా నియంత్రించేందుకు తీసుకువస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఈ బిల్లులో అతి కీలకమైన అంశం ఏదైనా వాట్సాప్ గ్రూపులో అడ్మిన్ వేసే పోస్టుకు సదరు గ్రూప్లో ఉన్న సభ్యులందరూ మీద చర్య తీసుకునేందుకు ఈ బిల్లు అవకాశం ఉందని, దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదని అన్నారు. విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాల వల్ల ఏ విధమైనటువంటి వ్యవస్థ ఏర్పడతా ఉందో, ముఖ్యంగా డిజిటల్ మరియు సామాజిక మాధ్యమ వేదికల ద్వారా విద్వేషపూరితమైన ప్రసంగము మరియు ద్వేషపూరితమైన నేరాల సంఘటనలు గణనీయంగా పెరిగినవి. ఇవి వేగంగా వ్యాపించే స్వభావం కలిగి ఉండి ప్రజాశాంతి, సామాజిక సామరస్యములకు తీవ్రమైన హాని కలిగించే అవకాశం ఉన్నది. అట్టి చర్యలు మతము, కులము, జాతి, లింగము, భాష మరియు ఇతర గుర్తింపుల ఆధారంగా వ్యక్తులు మరియు సమూహాల మధ్య శత్రుత్వము, ద్వేషము మరియు విభేదాలను ప్రోత్సహిస్తూ సమానత్వము, గౌరవం మరియు సౌభ్రతత్వం వంటి రాజ్యాంగ విలువలను బలహీనపరుస్తున్నది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టపరమైన వ్యవస్థ విద్వేషపూరితమైన ప్రసంగము మరియు దేశపూరితమైన నేరాల ప్రవర్తనను సమర్థవంతంగా నివారించుటకు, నియంత్రించుటకు మరియు శిక్షించడానికి, అలాగే ప్రభావితులైన వ్యక్తులకు రక్షణ మరియు పరిహారం అందించడానికి ప్రత్యేకమైన మరియు పటిష్టమైన చట్టం చేయవలసిన అవసరం ఏర్పడినది. అందువల్ల కింది లక్ష్యాలను సాధించుటకు చట్టాన్ని రూపొందించుట అవసరమని భావించడమైనది. సమాజంలో ఎవరైనా వ్యక్తుల సమూహము లేదా సంఘములపై ద్వేషము లేదా విరోధాలను ప్రేరేపించే విద్వేషపూరితమైన ప్రసంగము మరియు ద్వేషపూరితమైన నేరాల వ్యాప్తి, ప్రచురణ లేదా ప్రోత్సాహాన్ని నిరోధించుట మరియు నివారించుట, అదేవిధంగా అట్టి నేరాలు చేసిన వారిని కఠినమైన మరియు నిరోధక శిక్షలను విధించుట, అట్టి చర్యల వల్ల ప్రభావితమైన బాధితులకు తగిన పరిహారం అందునట్టు చేయుట. కాబట్టి ఈ బిల్లుకు సంబంధించిన లక్ష్యాలను, ఆ ఉద్దేశాలను సాధించడానికి కొరకు పెట్టడం జరిగింది. ఈరోజు మరి ఉద్రేకపూరితమైన, ప్రేరేపితమైనటువంటి అంశాలు సామాజిక మాధ్యమాల ద్వారా అనేకమైనటువంటి జీవితాలకు సంబంధించిన అంశాలతో ముడిపడినటువంటి పరిస్థితుల్లో దీని మీద కొంత చట్టాన్ని తీసుకొచ్చి భవిష్యత్తులో ఒక ప్రజాస్వామ్యానికి మరి విలువలను కాపాడే విధంగా ఉండాలనే అంశంతో ప్రభుత్వం బిల్లు తెచ్చిందనే మాట
మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ తెలియజేస్తాను అధ్యక్ష. The motion is moved. The question is that the Telangana Hate Speech and Hate Crimes Prevention Bill 2026, Bill number of 2026 be referred to the select committee. Those who are for the motion, please say yes. Those who are against, please say no. As have it, the motion is carried and the bill is referred to the select committee.